భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ఈ కుంభమేళా సమయంలో ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటంటారు? కుంభమేళకి వెళ్ళే వాళ్ళమ్మా చూడండి, ఏం చేయాలి? మొదట ఒక వారం రోజులు కుంభమేళకి వెళ్ళకూడదమ్మా ఫస్ట్. ఎందుకంటే అక్కడ లోకల్లో ఉండే వాళ్ళే లక్షల సంఖ్యలో వచ్చేస్తారు. అఘోరాలు మనకు అవకాశం చాలా తక్కువ శాతం ఇస్తారు. ఎందుకంటే మనకి 12 నెలలకి 12 పండుగలు ఉన్నాయి, కానీ వాళ్ళకున్న పండుగలు ఇది ఒకటే కదా. కాబట్టి అక్కడ అవకాశంలో పోయి వాళ్ళని ఒక దూషించి లేకపోతే వారిని ఇంకేదో అనేసడం, శాపనార్థాలు పెట్టి రావడాలు ఇవన్నీ చేసి ఇబ్బంది పెట్టకూడదు మొట్టమొదట. ఎందుకంటే మాకు వారంటే చాలా గౌరవం, వాళ్ళకి వాళ్ళ దేవుడు అంటే గౌరవం, వాళ్ళ యొక్క గురువులు అంటే గౌరవం కదా. వాళ్ళు మంగళ స్నానాలు అన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ నుంచొని మనలాగా భజనలు ఏం చేయరు వాళ్ళు, వాళ్ళ ప్రయాణాలు వేరు. వెళ్ళిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటమ్మా, ఇక్కడ మీకు తెలుసమ్మా 10,000 మంది సాధువుల్లాగా మారారంట 2013లో జరిగిన కుంభమేళను చూసి. అంటే మనం కూడా ఆ విధంగా మారాలి అని చాలామంది చూసి శరీరాలని ఆశ్చర్యపోతారు, మారతారు కదా. మనం చేయాల్సింది ఏంటి, నియమ నిబంధనలు. కొంచెం క్రౌడ్ తగ్గిన తర్వాత వెళ్ళమ్మా, ఎక్కడ స్నానం చేసినా పవిత్రతమైనదే. అంతేగాని నేను విఐపీ లాజులో కూర్చుంటేనే నాకు నీళ్ళు వస్తాయి, గంగామాత వచ్చి ఆశీర్వదిస్తుంది అనడం అపవిత్రం. ముఖ్యంగా ఏ అఘోరా కనబడినామా ఆశీర్వాద బలమే తీసుకోవాలి, కానీ ఆశించకూడదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసి నీ సమస్యలు చెప్తామా. కొంతమంది ఉంటారు, ఎక్కడ ఒక వ్యక్తి కనబడంగానే అక్కడే సమస్య చెప్పేస్తూనే ఉంటారు, ఆ పరిష్కారం అక్కడే చెప్పేసేస్తారు. అమ్మ అది కుదరదు కదా. ఇలాంటి పనులు చేయకుండా వారి జీవనాభివృద్ధి ఎలా ఉంది, వాళ్ళ జీవనశైలి ఎలా ఉంది, వారు ఎందుకు ఆ విధంగా ఉన్నారు, ఒక మానవ శరీరం భూమండలాన్ని కాపాడడానికి వాళ్ళు ఏం త్యాగం చేస్తున్నారు, వారి జీవితం ఎందుకు అలా ఉన్నదని అన్ని విషయాలు తెలుసుకొని జాగ్రత్త పడేమ్మా. 18, 20వ తారీఖు జనవరి తర్వాత వెళ్ళడం చేత అన్ని బుక్ అయిపోయాయి, స్టాల్స్ ఎవ్రీథింగ్. ఎక్కడెక్కడి నుంచో రైలు ఫెసిలిటీస్ ఉన్నాయి, పడవ ఫెసిలిటీ, ఎన్నో ఫెసిలిటీస్ పెట్టారు. ఉపయోగించుకోనమ్మా. కుటుంబ పరంగా వెళ్ళి ఆరోగ్యపరంగా తిరిగి రావడం మాకు ముఖ్యమైన ఉద్దేశం తల్లి. ఏదో ఇబ్బందుల్లో పడేసేసి ఏదో గగనంలో పోయి తిరిగేసి రావడం చేయడం కంటే పవిత్రంగా స్నానం చేసి ఆరోగ్యంగా తిరిగి రావాలన్న ప్రతి కోరిక ఆ పరమాత్ముడు చూసుకుంటాడని మా ఆలోచన తల్లి. ఓకే, అయితే గురుగారు, ఇప్పుడు కుంభమేళాకు వెళితే అక్కడ స్నానం చేస్తే పుణ్యప్రదం అని అంటూ ఉంటారు. ఇది సాధ్యమైన వాళ్ళు చేస్తూ ఉంటారు. సాధ్యం కాని వారికి, వెళ్ళలేని వారికి ఆ పుణ్యం దక్కేదెలా? వస్తాం. మనం ఇంకో విషయం ఏం తెలుసుకోవాలంటే అమ్మా, అక్కడ ఆయుర ఆరోగ్యాలు నీ శరీరం అవసరం ఉన్నది అక్కడికి అన్న వాళ్ళని మాత్రమే పరమాత్ముడు పిలుస్తాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. తిరుపతి కళలో వచ్చిన వాళ్ళే తిరుపతికి వెళ్తారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన వాళ్ళు మల్లన్న ఉన్నాడు కదా, మనం ఇందాక మాట్లాడాం కదా, ఆయన పండగ చేయించుకోవాలనుకున్న వాళ్ళ కళలో వచ్చిపోతాడంట. అలా వచ్చిన వాళ్ళే పండగ చేస్తారు. ఇప్పుడు షిరిడి ఉంది, షిరిడి కూడా అలానే అంటారు. కొన్ని ఉన్నాయి దేవాలయాలు. అలా పరమాత్ముడు నీతో అవసరం ఉన్నది ఈ శరీరంతో ఉన్నది అని అంటే ఇట్ ఈస్ లైక్ ఏ అప్రూవల్, అంటే స్పెషల్ అప్రూవల్. ఇది నిజంగా నీకు అవసరం ఉన్నదంటే నువ్వు తంట వంటలు పడి నిన్ను పడుకున్నా కూడా లేపుకోపోతారు వచ్చి. అంటే నీ అవసరం రాసేది పరమాత్ముడు. అక్కడ నీ మనస్సాక్షి కూడా పోవాలని ఉంటామో నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎన్నో బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, నేను పోలేకపోతున్నాను అంటే అది నీ స్థితి, నీ గతి. అది 12 సంవత్సరాలకు వచ్చిన దాంట్లో మళ్ళీ 12 సంవత్సరాలకు వచ్చే వరకు నువ్వు ఉంటావో ఫోటో మీద ఉంటావో, ఆ చిత్రపటాలు ఉంటావో. కాబట్టి వచ్చిన దాన్ని వదులుకోకూడదు అంటున్నాం తల్లి, పోయి రావాలి. తర్వాత మనకు గోదావరి పుష్కరాలు ఉన్నాయి ఈసారి. ఇక్కడ చేసినా అదే పవిత్రమైంది. త్రివేణి సంగమం కాళేశ్వరంలో ఉంది, మనకు ధర్మపురిలో ఉంది, కరీంనగర్లో. ఎక్కడ చేసినా పవిత్రమే. అంత మాత్రం కాశీలో మునుగుతేనే వస్తుంది, హరిద్వార్లో మునుగుతేనే వస్తుంది అని చెప్పడం అది అపోహ. కానీ పోయి తెలుసుకోవడం వల్ల ఏంటంటమ్మా, మన ఋషి పరంపరకి, మన సనాతన ధర్మానికి ఇచ్చిన విలువ కదా అది. కొంతమంది పోలేరు అనుకున్న వాళ్ళకి ఇలవెల్పు కులదైవం తలుచుకొని ఇంట్లో నైవేద్యం పెట్టుకుందామమ్మా, పుణ్యమే కదా. అసలు ఈ నీటికి ఎటువంటి శక్తి ఉందంటారు? నీటికి శక్తి అనేది ఏంటంటే అమృతం గడి. ఇట్ ఈజ్ కంటామినేటెడ్ అన్నాం కదా తల్లి, అమృతం పడ్డది కదా. అమృతం ఒక చుక్క పడ్డ మనిషి సంవత్సరాల తరబడి బతికేస్తాడు. అంటే యవనంగా ఉండి కాంతివంతంగా చిరంజీవులు అవుతారు కదా. అలాంటిదైతే మానవ శరీరానికి తప్పదు కదమ్మా. 100 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా కాలం చేయాలి కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ అమృత గడియల్లో మృత్యుగండాలకు సంబంధించిన వాళ్ళకి మంచిది అది కుంభమేళ, అందరికి కాదు. మళ్ళీ కొందరికి ఏంటంటే దీర్ఘకాలికంగా చేతబడులు, ఆ బడులు ఈ బడులు చేసి కొంతమంది ఈ వాతపు నొప్పులు ఉంటాయి, వాతం నొప్పులు అంటారు దాన్ని. అలాంటి వాళ్ళు వెళ్ళి స్నానం చేయడం చేత కూడా శుభసూచకం. కొంతమందికి ఆరోగ్యాలు బాగాలేవు, అన్నీ కలిసి రావట్లేదు అంటే గంగా స్నానాలు చేసుకొని రావడం చాలా మంచి తల్లి. ఆరోగ్యాలు బాగుండడానికి అని చెప్పేసి ఆ అమృతం పడిన ఆ తరుణం ఆ 45 రోజులు ఉంటుంది కాబట్టి ఆ తరుణంలో స్నానాలు చేయడం అనేది ముఖ్యమైనది. ఆ తర్వాత ఆ నీళ్ళు పారిపోతాయి కదా, ఆ అమృతం అప్పుడే పడిందా స్వామి మళ్ళీ ఇంకో సంవత్సరం తర్వాత ఉండదా అని అంటే అమ్మ, అది ప్రయాణం చేస్తుంది కదా నీరు. ఆ నీరు ఆ యొక్క బలం ఎప్పుడైతే వచ్చి పడుతుందో ఆ సమయంలోనే మనం వెళ్ళాలి. 4 రాష్ట్రాల వారికి 4 సార్లు జరిగే మేళాలు దేవాది దేవతలు 4 రాష్ట్రాల్లో చేస్తున్నారు అని అంటే అమ్మ, ఇక్కడ దేవాది దేవతలు మన ఆరోగ్యాల కోసం ఇచ్చిన గడియలు అవన్నీ.
అదే అమ్మా, నీటికి ఉన్న శక్తి చాలా బలమైనది. అంత సులభంగా నీటి శక్తిని చూసుకోలేము కదా. నీటికి అంత శక్తి లేకపోతే తీసుకెళ్ళి గంగాలో కలుపుతామా అమ్మ అక్కడ మనము హస్తికలని? కొంచెం ఆలోచించండి మీరు. నీటికి శక్తి ఉందే కదా. నీటికి శక్తి లేదు అని అనుకోండి కొంతమంది అనుకోవడం తప్పు. నీటికి శక్తి లేకపోతే ఎందుకు తాగుతున్నామమ్మా? దాహం అయినప్పుడు మనం పాలు తాగొచ్చుగా. అదంతా పంచభూతాలు తల్లి. For more videos like this, subscribe Big TV channel.